నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాల ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవం. గత 19 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఛాలెంజ్ కప్ టోర్నమెంట్. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతోంది. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా విక్రయించినా చర్యలు తప్పవు. ఏఎస్పీ ఎం జావలి హెచ్చరిక. న్యూఢిల్లీలో నిర్వహించిన 12వ జాతీయ స్థాయి మెగా పోటీలలో బాగంబర్పేట్ డీడీ కాలనీకి చెందిన అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ ఏహెచ్పిఎస్ జట్లు ఘన విజయం సాధించారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన 60 పైచిలకు ప్రతిష్టాత్మక పాఠశాలల మధ్య పోటీల్లో పాల్గొన్న ఏహెచ్పిఎస్ డీడీ కాలనీ విద్యార్థులు విద్యా, క్రీడలు, ఫైన్ ఆర్ట్స్ విభాగాల్లో 40 కేటగిరీల్లో తమ అసాధారణ ప్రతిభను కనబర్చారు. అందుకుగాను శనివారం పాఠశాలలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ చౌడగిరి, అంబర్పేట సిఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకూడదు, దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి సతీష్ మాట్లాడుతూ తరగతి గదుల్లో లైటింగ్ పెంచాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి గ్లాస్ వాటర్ తాగాలి, దీని ద్వారా విద్యార్థుల్లో మేధో సంపత్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. విజయం సాధించిన జట్టును అభినందించారు. అనంతరం డైరెక్టర్ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మా స్కూల్లో చదువుతో పాటు క్రీడలు, ఫైన్ ఆర్ట్స్లలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్పిఎస్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ సులక్షణ పాల్గొన్నారు. I request the parents to be patient in their seats. Kindly be seated, parents. You will get your photographs. सर थोड़ा पीछे आ जाना सर. सर आप पीछे आ जाना. Parents, please help. Wait sir. ఈరోజు మా అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ డీడీ కాలనీ స్కూల్లో అక్టోబర్ 3rd, 4th, 5th, 6th జరిగిన మెగా కాంపిటీషన్స్ 12th ఏహెచ్పిఎస్ మెగా కాంపిటీషన్స్ ఢిల్లీలో జరిగాయి. అండ్ దానికి సంబంధించి మా పిల్లలు చాలా మెడల్స్ గెలుచుకొచ్చారు. సో వాళ్ళకి అవార్డ్ సెరిమనీగా మేము ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అండ్ అదే కాకుండా మా స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేట్ చేసి నేషనల్ ఛాంపియన్షిప్ గెలుచుకొని వచ్చారు. అన్ని స్కూల్స్ కన్నా ఎక్కువ గోల్డ్ మెడల్ సంపాదించి ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలిచి తీసుకొచ్చారు. అండ్ మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ఎడ్యుకేషన్తో పాటు మా స్కూల్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లిటరసీ, ఫైన్ ఆర్ట్స్ అన్నిటిపైన చాలా ఫోకస్ ఉంటుంది. అండ్ దాని వన్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఈజ్ మెగా కాంపిటీషన్స్. మెగా కాంపిటీషన్స్లో చాలా యాక్టివిటీస్ ఆర్ స్పోర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్. అకాడమిక్ యాక్టివిటీస్ కొన్ని తక్కువ ఉన్నా కానీ మా స్టూడెంట్స్ గెలిచి తీసుకొచ్చారంటే ఇట్ షోస్ దట్ వీఆర్ ఫోకస్ ఆన్ దెమ్. అండ్ మా స్కూల్ ఫిలాసఫీలో కూడా వీ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. ఎందుకంటే అలా పార్టిసిపేట్ చేసి వాళ్ళు చాలా నేర్చుకొని ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పి మా హోప్స్ అండ్ ఆర్ విషెస్ టు ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ. ప్రభుత్వానికి లొంగిపోవడంతో పునరావాసం కింద ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను కాపాడుకోవాలని పలువురు మాజీ మావోయిస్టుల కుటుంబాలు కోరారు. హైదరాబాద్ ఉప్పల్లో మాజీ మావోయిస్టులు ముత్తయ్య గౌడ్, మంగమ్మ, నరసింహగౌడ్, పుష్పమ్మ, మంగమ్మ, అమరేందర్ గౌడ్, హరిచంద్ర, గణపతి గౌడ్లకు 2003లో నాటి తెదేపా ప్రభుత్వంలోని హోంమంత్రి దేవేందర్ గౌడ్ ఉప్పల్లోని కళ్యాణిపురిలో 80 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇప్పించారన్నారు. నాటి నుంచి తామే కబ్జాలో ఉన్నామని చెప్పారు. ఇటీవల కొందరు ఆ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. చిలకానగర్ డివిజన్ కార్పొరేటర్ భర్త బన్నాల ప్రవీణ్ ఈ కబ్జాలకు ప్రోత్సహిస్తున్నట్లు వారు ఆరోపించారు.
పేరు పోల హరిశ్చంద్ర. 2003 సంవత్సరంలో అప్పటి టీడీపీ గవర్నమెంట్ దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మాకు నక్సల్స్ పునరావాసం కింద 1000 గజాలు జాగా ఇవ్వడం జరిగింది. 2003 నుంచి ఇప్పటి వరకు 25 వరకు మేము ఇప్పటి వరకు కబ్జాలో ఉన్నాము. కానీ ఈ మధ్యలో కొందరు అక్రమదారులు ఏం చేస్తున్నారంటే చిలకనగర్ కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్ అనే వ్యక్తి అక్రమంగా చొరబడి కబ్జా చేసి మా జాగాను లాక్కోవడం జరుగుతుంది. కావున మేము గరీబులం కాబట్టి మా యందు దయతలిచి మాకు సీఎం గారు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. సిపి ఆదేశాల మేరకు మరియు సేఫ్ హ్యాండ్స్ విత్ తెలంగాణ పోలీసు నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులు విస్తృత స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా వాహన తనిఖీలు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం, లా అండ్ ఆర్డర్ విధుల్లో భాగంగా బ్లూ కోల్డ్ విధులు నిర్వహించడం మరియు కమ్యూనిటీ పోలీసులకు భాగంగా ఎస్ఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్స్ శనిగారపు సౌజన్య, చిట్టల మౌనిక ప్రజలకు అవగాహన కార్యకలాపాలను నిర్వహించారు. పదకొండు సంవత్సరాల మోడీ పాలనలో విభజన హామీలు అమలు చేయకపోగా రాష్ట్రానికి రాయలసీమకు తీవ్ర అన్యాయానికి ఒడిగట్టిన ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలుకు ఏ ముఖం పెట్టుకుని వస్తాడని శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా ఓర్వకల్లు నన్నూరు ప్రాంత పర్యటన సందర్భంగా ప్రధానంగా జీఎస్టీ తగ్గించడం వల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ పైన ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నించదలుచుకుంది. 11 సంవత్సరాల మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరేమైనా ఏ విధమైనటువంటి సహాయం అందించారు, ఏ విధంగా సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పి ప్రశ్నించదలుచుకున్నాం. రాష్ట్ర విభజనకు ముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన సందర్భంగా అనేక డిమాండ్లను మీరు సమర్థించారు. అందులో ప్రధానమైనటువంటిది రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, జాతీయ హోదా కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి, అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపు, ఆర్థిక లోటు భర్తీ, విద్యా వైద్య రంగాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి నిర్దిష్టమైనటువంటి అమలు అంశంలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. పైగా ఇవాళ నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కేటాయింపులు కాకుండా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా కేటాయించినటువంటి నీటిలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి నీటిని వాడుకునేటువంటి దాన్ని రాష్ట్ర విభజన సందర్భంగా క్లియర్గా ప్రస్తావన చేస్తే అందుకు భిన్నంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలుకు నోచుకోకముందే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండల కేంద్రంలోని ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ప్రవక్తపై అనుచిత అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు చేయాలని ఎస్ఐ సురేష్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ముస్లిం యూత్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో ప్రవక్త మొహమ్మద్ ముస్తాఫా సలాల్లుహా అలైహి వసల్లం గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, అట్టి వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్గా మారాయని, ప్రపంచంలో ఉన్న ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడి అలజడి సృష్టిస్తూ ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో గొడవలు సృష్టించడానికి ముస్లింలపై చిచ్చు పెడుతూ గొడవలకు కారణమవుతున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్ఐ సురేష్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాజాసింగ్పై షాలిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్పై బిఎన్ఎస్ చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద షాలిబండ పోలీసులు కేసు నమోదు చేశారని గుర్తు చేశారు.
ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై సిర్పూర్ టీలో కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిర్పూర్ ముస్లిం యూత్ యువకులు డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ టీ మండల కేంద్రానికి చెందిన ముస్లిం యువకులు పాల్గొన్నారు. हम सभी सिरपुर के नौजवान और जिम्मेदारान यहाँ पर मौजूद हैं और हमारे यहाँ पर आने का मकसद ये है कि राजा सिंह जिसने एमपी रांची में नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की शान अक़दस में गुस्ताखी की है, तो हम उस गुस्ताखी की वजह से यहाँ पर मेमोरेंडम देने के लिए आए थे। सभी अहबाब यहाँ पर मौजूद हैं और हमारा मौजूदा हुकूमत से ये तकाजा है और हमारा ये मुतालबा है कि वो इस सिलसिले में सख्त से सख्त कार्रवाई करें। हमारा गोशा महल कॉन्स्टिट्यूंसी का एमएलए जो है उसके खिलाफ सख्त से सख्त कार्रवाई हो और हम बस यही चाहते हैं कि पुरअमन तौर पर इस मुल्क में हर आदमी अपने मजहब के साथ जिए। हर आदमी को यह हक़ है कि पुरअमन और अमन शांति के साथ हमारे इस मुल्क में रहे, यही हमारा मकसद है। इसके अलावा कुछ और मकसद नहीं है और किसी को किसी के मजहब के बारे में बोलने की कोई इजाज़त ना हो। हुकूमत इस सिलसिले में सख्त से सख्त कार्रवाई करे। बहुत बहुत शुक्रिया। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల చినరాములకు ఊట్లపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 180లో వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల భూమి కలదు. ఈ భూమికి సంబంధించి రైతు చినరాములు దగ్గర పాత పట్టాదార్ పాస్ మరియు నూతన పట్టాదార్ పాస్బుక్ ఉండి 2023 సంవత్సరం వరకు రైతు బంధు డబ్బులు కూడా వచ్చేవి. ఆ తర్వాత అతనికి తెలియకుండానే ఆన్లైన్లో ఆయన 2 ఎకరాల భూమి తొలగించబడింది. గమనించిన రైతు పలుమార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత అధికారులు గ్రామంలో సర్వే నిర్వహించారు. అనంతరం నీ భూమి నీకు చేస్తామని చెప్పి వెళ్లిన అధికారులు ఇప్పటి వరకు చేయలేదు. దీంతో మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు రైతు రాములు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారసత్వంగా వచ్చిన తన భూమిని తనకు ఆన్లైన్లో నమోదు చేసి నూతన పట్టాదార్ పాస్బుక్ మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం గ్రామం తేనెపల్లి ఉట్లపల్లి శివార్లో ఉన్నట్టు భూమి 2 ఎకరాల భూమి నాది పోయింది. మా నాయన కానించి వచ్చింది ఆ భూమి. నా భూమి సర్వే నెంబర్ 180 సర్వే నెంబర్. ఇప్పుడు 2 ఏళ్ల కానించి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా. గిరిజావారు సారు 3 సార్లు వచ్చి భూమి మీదకి వచ్చి చూసిండు. సాక్షులు వలికిరు పక్కోళ్ళు. 2 ఏళ్ళకి వెళ్ళిపోయింది. 2 ఏళ్ళ కానీ తిరుగుతున్నా. చేస్తామంటారు, చేస్తలేరు. ఆఫీస్ చుట్టూ తిరిగి ఊరుకున్నా. సార్ ఏం చేయాలి, నేను ఎక్కడ పోయినా నాకు అండాదొడ్డు దొరుకుతలేదు. చేస్తామంటారు, చేస్తలేరు. ఆన్లైన్లో నా భూమి పోయింది. ఇప్పుడు 30-35 ఏళ్ల కాంచి నేను ఉన్నా ఆ భూమి మీద కబ్జలో. ఇప్పుడు 2 ఏళ్ళ ఆ భూమి పోయి చేస్తామంటారు, చేస్తలేరు సార్. రైతు బంధు కేసీఆర్ ఉండగా వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి భూమి ఎగిరిపోయింది. రైతు బంధు కూడా పోయింది. నా భూమి నాకు కావాలి. అయితే సారు అయితే రాములు అంటారు, అయితే చేస్తలేరు. అయితే రాములు అంటారు, చేస్తలేరు. నా భూమి నాకు కావాలి సారు. నా భూమి నాకు చేయరు ఎమారగా సారు. మీకు దండం పెడుతున్నాను. నా భూమి నాకు రైతు బంధు పోతుంది. అమ్ముకుందామన్నా వాడు కొంటోడు రాడు, వస్తలేడు. నా 2 ఎకరాల భూమి నాకు చేయాలి ఏమో సారు. మీకు దండం పెట్టాను. మీకు 10,000 దండం. ఎస్కోట మండలం కొత్త అడ్డతీగ గ్రామంలో జిందాల్కి భూములు ఇచ్చి మోసపోయామని పోరాటం చేస్తున్న రైతులను కలవడానికి వస్తున్న అఖిల భారత రైతు కూలీ నాయకులు రాష్ట్ర సంయుక్త మోర్చా కిసాన్ అధ్యక్షులు వడ్డే శోభనాధేశ్వరరావుని గ్రామానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. మేము అమాయక గిరిజన రైతులను మోసం చేసి జిందాల్ మరియు ప్రభుత్వం అని తెలిసి ఆ రైతులను కలవడానికి వచ్చిన మమ్మల్ని ఇలా వారిని కలవకుండా అడ్డుకోవడం పోలీసులకు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని రైతుల కోసం మేమున్నామని వడ్డే శోభనాధేశ్వరరావు అన్నారు. రైతులు హైకోర్టులో కేసు వేశారు. తప్పకుండా రైతులకు అనుకూలంగా కోర్టులో వాదనలు వస్తున్నాయి. అందుకుగాను జిందాల్కి అనుకూలంగా పనిచేస్తున్న పోలీసుల వ్యవహార శైలి కనిపిస్తోంది. నేడు నిర్వాసిత రైతుల కోరికపై మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతులు అడిగితే నిరాకరించిన పోలీసులు, అలా కాకుండా నిర్వాసిత రైతులను వారి ఇంటికి కలవడానికి వెళ్తున్న మమ్మల్ని మార్గమధ్యలో అడ్డుకున్న పోలీసులు అసలు వారి డ్యూటీ ఏమిటో మరిచి ప్రజల ప్రొటెక్షన్కి మన యొక్క
కార్పొరేటర్ కంపెనీ కోసం పనిచేయడం అన్యాయమని, దీనిపై ఎంతవరకు వెళ్లడానికైనా మేము సిద్ధమని, న్యాయస్థానంలో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందని నిర్వాసిత రైతులు ఆందోళన చెందకండి అని రైతులకు తెలిపారు. స్పెక్ట్రమ్ ప్రకృతి ఇచ్చినటువంటి వనరు అది. అట్లాగే బొగ్గు ప్రకృతి ఇచ్చినటువంటి వనరు. దాన్ని కారు చౌకగా కొద్ది మందికి లాభం చేకూర్చేటట్టుగా ఇస్తే అది తప్పు, అవినీతి కిందకు వస్తుంది. అది కేసు పెట్టాలి, చట్ట కూడా వెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అటువంటి కేసు దాఖలయ్యేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు అడుగు వేస్తా ఉందని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చాడని ప్రజలు భావించే పరిస్థితి ఈ రోజున వస్తా ఉందని మనవి చేస్తా ఉన్నాను. ఇంత దుర్మార్గంగా ఆ లులు అనే వాడికి, లులు అనే సంస్థకి బెజవాడలో ఆర్టీసీ బస్టాండ్ స్థలం ఏదైతే ఉందో 4 ఎకరాలు 15 సెంట్ల స్థలం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు విలువే 200 కోట్లు. 200 కోట్లు. అది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తే 500 కోట్లు పెట్టుకుంటారు. అంతేకాదు, అక్కడ దాంట్లో ఈ ఆర్టీసీ స్థలం అది ఆర్టీసీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డబ్బు పోసి రిజిస్టర్ చేయించుకున్నటువంటి స్థలం అది. దాంట్లో 156 కోట్లు పెట్టుబడి పెట్టి మాల్ పెడతానన్నాడు. మాల్ అంటే తెలుసా? షాపింగ్ మాల్. రిలయన్స్, మోరు, మెట్రో, డి మార్ట్, కే మార్ట్ అని ఉంటాయి తెలుసా? మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాం కదా. ఎక్కడా కూడా ఆ లులు అనేవాడికి మన దేశంలో వాడు పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రం, అక్కడ దాంతో సహా ఎక్కడా 1 సెంటు భూమి వాడికి ఏ గవర్నమెంట్ ఇవ్వలా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మరి ఏమి లింకో, ఏమి ప్రేమో. ఇక్కడ 13 ఎకరాల 75 సెంట్లు హార్బర్ పార్క్ ఏరియా, అంటే విశాఖపట్నంలో అంతటికన్నా కూడా ఎక్కువ రేటు ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ 13 ఎకరాల 74 సెంట్లు ఇక్కడ ఇస్తున్నాడు. 4 ఎకరాల 15 సెంట్లు బెజవాడలో ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. బెజవాడలో విషయానికి సంబంధించి నేను హైకోర్టులో పిల్లు వేసా, అది ఆమోదించబడింది, అడ్మిట్ అయ్యింది. భవిష్యత్తులో దాని విచారణ జరుగుతుంది. ఇక్కడ విశాఖపట్నంలో కూడా టీసీఎస్కి వాళ్ళు అంటున్నారు, మేము అన్ని వేల ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలుగుతున్నారు, మన కళ్ళల్లో కారం కొడుతున్నారు. వాళ్ళు ఒకవైపున టీసీఎస్ బొంబాయిలోనూ ఇతర చోట్ల 12,000 ఉద్యోగాలు చేస్తా ఉన్నారని తీసేశారు. అట్లాగే ఆ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అనే సంస్థ కూడా వేరే చోట్ల వాళ్ళు కూడా 11,000 మందిని తీసేశారు. ఇట్లా వేల మందిని ఎందుకు తీసేస్తున్నారంటే వాళ్ళ టెక్నాలజీ మారిపోయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ ఆధ్వర్యంలో కుమార్ నారాయణ్ భవన్ మీడియా సమావేశం నిర్వహించారు. అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవారం డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని, 2 లక్షల రుణమాఫీ చేస్తానని, అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారని గుర్తు చేశారు. కానీ ఏ ఒక్క వాగ్దానం 100% పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, కార్యాలయ సిపి కిషన్, డివిజన్ నాయకులు యు రాజన్న, ఆకుల గంగారం, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. గత నెల 15 రోజులుగా మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద మా అఖిల భారత ఐక్య రైతు సంఘంతో పాటు రైతులు, రైతు సంఘాలు ఒత్తిడి తీసుకురావటం మూలంగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ల ద్వారా కూడా ఒత్తిడి చేయటం ద్వారా నిన్ననే మేము మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయటాన్ని మా అఖిల భారత ఐక్య రైతు సంఘం హర్షిస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు అనేక మంది రైతులు వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కడ వర్షం పడి మా మొక్కజొన్న నష్టం జరుగుతుందో అనేటటువంటి ఆలోచనతోని
వ్యాపారస్తులకు 1500, 1600 క్వింటాల్ చొప్పున అమ్ముకోవటం జరిగింది. కానీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ధర ప్రకారం 2400 ఎంఎస్పి. కానీ వ్యాపారస్తులు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయటం వల్ల మన ఉమ్మడి జిల్లాలో 1,50,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది. అదేవిధంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 11 లక్షల నుండి 12 లక్షల ఎకరాల్లో సాగు అయింది. దీనివల్ల కనీసం దిగుబడి 12 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కకెళ్ళి తీసుకుంటే ఇప్పటికే అమ్ముడు అయినటువంటి రైతాంగం ఒక్కొక్క ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ళు వస్తే ఆ 20 క్వింటాలకు ఒకవేళ ఈ వ్యాపారస్తులు కొన్న దాని ప్రకారం చూసిన 2000 కొన్న 400 కాడికి నష్టం. అట్లా ఒక్క ఎకరానికి 8,000, అదే 600 అయితే దాదాపు 12,000 నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అమ్ముకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీసం మీరు గతంలో ఇస్తామని చెప్పినటువంటి 500 బోనస్ను అమ్ముకున్న రైతులకు ఇవ్వాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అనేక రకాలుగా కలెక్టర్ పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన అఖిల భారత రైతు సంఘం అట్లాగే వివిధ సంఘాలు ఒత్తిడి మేరకు నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం మేము మక్కల్ని కొనుగోలు చేస్తాం, వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పడము ఒక దిక్కు హర్షదాయకమైన, కానీ ఇప్పటికే దాదాపు 70% మక్కల్ని దళారులు కొనుగోలు చేసిండ్రు. ఆ కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కూడా ఏదైతే 1500, 2000 లోపే కొనుగోలు చేస్తుండ్రు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏదైతే నష్టం జరిగిందో 600, 700 నష్టం జరిగిందో ఈ నష్టం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలా. ఎందుకనంటే రైతులు ఎందుకు తొందరపడ్డారు అంటే ఈ అకాల వర్షం వల్ల చాలా మంది రైతులు రోడ్ల మీద పోసుకొని పడిగాపులు కాసిన పరిస్థితి ఉంది. అట్లాగే తడిసి ముద్దైన పరిస్థితి, ఆకలి వచ్చిన పరిస్థితి కూడా మనం చాలా పేపర్లలో వచ్చింది, మనం చూసినాం. గ్రామాలలో ఇప్పటికి కూడా దళారులు 1500 నుంచి 2000 రూపే కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేరుకొని మొత్తం మక్కల్ని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులు తిరుగుబాటు చేస్తారు. రేపు రాబోయే ఎన్నికలలో మీకు తగిన బుద్ధి చెప్తారు, కర్ర కాల్సి వాత పెడతారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి దాదాపు 50 కోట్ల మేర అమాయక ప్రజలను వద్ద నుంచి ఏజెంట్ల ద్వారా వసూలు చేసి మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసిన నల్గొండ జిల్లా పోలీస్. అధిక వడ్డీ వ్యాపారస్తుల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్త. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్. బాధితులు ఎవరున్నా కూడా గుడిపోలి వెళ్ళి మాత్రం అందరినీ తీసుకుని చెప్పండి. అంటే సుమారు 2.5 కోట్ల వరకు అప్లికేషన్స్ దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. అందువల్ల ఒకటే వచ్చింది, మిగతాది సిండికేట్ ఒక 4 వచ్చినాయి. ఆ ఒకటి వచ్చింది కూడా లాస్ట్ లో అతను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేషన్ మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టడం జరిగింది. అంటే ఇది ముఖ్యంగా ఏం చేసినారంటే జనాల దగ్గరికి వెళ్ళి
ఈ నెల మనం ఇంత ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరో తెలియని మనిషి దగ్గరికి వెళ్ళేసి నేను మీకు 12% లేకపోతే 15% 20% ఇస్తా అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద కట్టడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర 2-3 విక్టిమ్స్ కూడా వచ్చినారు. ఆ విక్టిమ్స్ కూడా ఏమంటున్నారంటే నల్గొండలో ఉన్న ఐటీ టవర్ కూడా నాదే అని చెప్పేసి ఐటీ టవర్లో 2-3 డబ్బులు తీసుకున్నాడు. ఆ మందు దుకాణాలు నావే అని చెప్పేసి అక్కడ కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి దగ్గర తీసుకుని వెళ్ళి రియల్ ఎస్టేట్ వెంచర్ అంతా కూడా నాదే అని చెప్పేసి జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా చాలా మంది మోసపోయి పాపం వాళ్ళు కూడా ఇదేదో ఇంట్రెస్ట్ బాగా వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా బయట ₹2 నుంచి ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చేసి ఇతనికి ₹10, ₹12, ₹20 ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే నిన్న మనం ఇవన్నీ పట్టుకున్న తర్వాత ఒక సుమారు 36 ప్రామిసరీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది. ఈ నోట్స్ లో కూడా మనము చూస్తే దాని వెనుక 12%, 16%, 20% ఇంట్రెస్ట్ కూడా మనకి తెలుస్తున్నది. అదేవిధంగా ఒక 4 ఎస్యూవీ కార్స్ కూడా మనము ఐడెంటిఫై చేసినాము. అందులో ఒక 2 మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. మిగతాది కూడా మనం తొందరగా సీజ్ చేస్తాము. అతని దగ్గర ఫోన్ లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అతను చూపించడం జరిగింది. అందులో ఎక్సెల్ షీట్ అంటే ఎవరికి ఎంత ఇచ్చినా అని చెప్పి ఒక ఎక్సెల్ షీట్ లాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఆ ఎక్సెల్ షీట్ లో కూడా సుమారు 106 మంది అంటే అతని దగ్గర ఉన్న రికార్డ్ ఇది. వాస్తవానికి ఇంకా ఎంతమంది ఉన్నారో జనాలు మాకు ముందుకు వచ్చి చెప్తే కానీ తెలియని పరిస్థితి. సో ఈ 106 మంది దగ్గరికి వెళ్ళి సుమారు 46 కోట్ల వరకు తీసుకున్నట్టు మనకి తెలుస్తున్నది. వీటితో కొంతవరకు ప్రాపర్టీ కూడా పర్చేజ్ చేసినాడు అని చెప్పేసి కన్ఫెషన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం వెరిఫై చేస్తాము. అందులో ఒక 4 ఇళ్ళు, ఒక 2-3 అగ్రికల్చర్ ల్యాండ్ కూడా అతను చెప్తున్నాడు. అయితే ఇదంతా కూడా మనము డిపాజిటర్స్ యాక్ట్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాం. దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 మొత్తం ప్రత్యేక బృందాలు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ అనేది మనం ముందుకు తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ప్రాసెస్ ఏముంటుంది అంటే మన డిపాజిటర్స్ యాక్ట్ లో వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేరు మీద వాళ్ళ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ పేరు మీద, వాళ్ళ చుట్టాల పేరు మీద, లేకపోతే వాళ్ళ బినామీ పేర్ల మీద కూడా అన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా మనము సీజర్ చేసిన తర్వాత మన కోర్టుకి త్రూ గవర్నమెంట్ విల్ సబ్మిట్ టు ద కోర్ట్ మళ్ళీ దీన్ని ఆర్బిట్రేటర్ ఎవరినొకరు అపాయింట్ చేసి మళ్ళీ విక్టిమ్స్ అందరికీ కూడా ఆ డబ్బులు ఇచ్చే విధంగా ఇది ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒకటే సింపుల్ ఒక రిక్వెస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవం. గత 19 సంవత్సరాలుగా ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఛాలెంజ్ కప్ టోర్నమెంట్. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతోంది. ఇలా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా విక్రయించినా చర్యలు తప్పవు. ఏఎస్పీ ఎం జావలి హెచ్చరిక. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.